ఎవరెవరు ఉంటారు? మా నలుగురు ఉంటారు. పాప హైదరాబాద్లో ఉంటుందండి. అవునా, అమ్మ లేరా? అమ్మ కూలి పనికి వెళ్ళారు. పనికి వెళ్ళారా? ఏం చేస్తారు అంటే రోజువారీ పని. లేబర్ వర్క్. ఎంత వస్తుంది రోజు వెళ్తే? 300. 300. ఏం పని ఉంటుందమ్మా ఇంత లోపల? మొక్కల పని, నర్సరీలు కదండి వ్యాంగిల్, కూలి పనికి మొక్కలు. మీరేం చదువుతున్నారా? నేను ఎంఎస్సి చేస్తాను. అవునా, ఓకే. అమ్మ వచ్చిందా? నమస్తే అమ్మా, బాగున్నారా? ఏం పని చేస్తున్నారమ్మా? సరే, ఏమైంది మీ కాలుకి? ఏమైంది? ఏంటి, ఒక ఆయన చనిపోయినాయని వెళ్ళామండి. వెళ్ళి వచ్చిన తర్వాత తానానికని వెళ్ళాను. తానానికని వెళ్ళిన తర్వాత అక్కడ కాలు తెగిందండి. ఎలా అయింది? తానాన్ని రేవులో తెగిందండి. చెరువులోకి వెళ్తే ఎలా తెగింది? అది కాల్లోనండి. మందు తాగేసి తెగింది. అది అలాగా చేసిన తర్వాత కాలు బొబ్బల కింద తెచ్చి షుగర్ ఉందా మీకు? షుగర్ ఉందండి. చూపి పెట్టాను కానీ మీ వాటర్ అదండి. బొబ్బల కింద వచ్చి ఇది అయిపోయి మొక్కల కింద అలా ఊడిపోయింది. కాలు తీసేశారు? తీసేసారండి. ఓకే, ఇప్పుడు ఇది కాలు లేదు. ఓకే, ఇప్పుడు కొంచెం కాలు ఆగిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఇది కాలు ఇది పెట్టారా? అది వేసారా? దీనికి సపోర్ట్ మెత్తగా ఉండడానికి అంటే ఇది నడవటానికి. అదే 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 అంటున్నాను. ఇప్పుడు మీ పిల్లలు నువ్వు ప్రైవేట్ కాలేజా? అంటే సీట్ వచ్చింది, తెలంగాణ సీట్ రాస్తే నాకు అక్కడ సీట్ వచ్చింది. అవునా, అక్కడ ఇంకా ఇంకా ఎవరున్నారు? అక్క, తమ్ముడు. తను ఏం చేస్తున్నాడు? ఇంట్లో మామూలు డిస్టెన్స్ లో చేసుకుంటున్నాడండి. ఇంట్లో గడవట్లేదని తనే వర్క్ వెళ్ళి తీసుకున్నా. తను పనికి వెళ్తున్నాడు. అదే అన్నయ్య? తమ్ముడు. తమ్ముడు కూడా పనికి వెళ్తాడా? ఓకే. మీరు ఏం పని చేసేవారు? ఇదివరకు వైద్యం చేసేవాడిని. ఏ వైద్యం? మామూలు ఆర్ఎంపీ డాక్టర్. ఓకే. తమ్ముడు పని చేసుకుంటూ చదువుకుంటున్నాడా? డిస్టెన్స్ లో చదువు. 18 ఏళ్ళకు అంత అవగాహన వచ్చిందా? ఒక పక్క చదువుతూ ఇంకో పక్క పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇంట్లో సపోర్టింగ్ గా ఉంటున్నాడా? ఇస్తున్నాడా డబ్బులు? ఇంటికి ఇస్తాడు, మనీ ఇంటికే ఇస్తాడు. వాడి ఖర్చులకి పెట్రోల్కి ఉంచుకుంటాడు. మీ అమ్మకి బాధ అనిపిస్తుంది. కొడుకు వెళ్తున్నందుక లేకపోతే ఇంట్లో పరిస్థితి ఎలా అయినందుకమ్మా మీకు బాధ వస్తుంది? పరిస్థితి పిల్లలు చిన్న వయసులో కష్టపడుతుంది. ఈయన బాగుంటే పిల్లలకి ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. మరి నా స్టడీ విషయంలో కూడా మా తమ్ముడు హెల్ప్ చేస్తాడు. అవునా, ఏం లేడా పప్పు ఇంట్లో? వస్తాడండి, 7కి వస్తాడా? నిరీష, రైస్ ఇస్తాను, తీసుకుంటారా? సరే, తీసుకురండి రైస్. ఇవి బియ్యం అమ్మా, 26 కేజీలు. ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. మీకు ఎలాగో తెలుసు, డైలీ వీడియోలు చేస్తున్నారు కదా. చూస్తానండి, వీడియోలు చూస్తారు కదా, మీకేం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదే పరిస్థితులు ఎప్పుడు ఎలా వస్తాయో మనకు తెలీదు. ఉన్న వాటిని ఎదుర్కొని ముందుకు తీసుకొని వెళ్ళాలి. తప్పదు, మరి తల్లిగా నీకు తప్పదు, పిల్లల్ని పెంచాలి. మరి ఇంకా ఆయన పరిస్థితి బాగుంటే కనుక ఆయన మరి మీకు వీలైనంత వరకు మీరు హాస్పిటల్కి వెళ్ళగలిగితే వెళ్ళండి. పెన్షన్ కూడా రావట్లేదండి, పెన్షన్ రాయించండి, పెన్షన్ లేదండి. సరే, ఈ డబ్బులు మీరు మందులకే వాడుకుంటారు, పిల్లలు ఏదైనా అవసరం అయితే దానికే వాడుకుంటారు, వాడుకోండి. 20,000 రూపాయలు ఇస్తున్నానమ్మా నేను మీకు. దగ్గర వాళ్ళు కూడా మాకు సాయం చేయలేదండి. ఇవి మీ నాన్నగారికి అలాగే ప్రతి నెల చెక్కు నువ్వు ఇస్తూ ఉండాలి ఉద్యోగం వచ్చాక. అలాగే వస్తారని నేను అనుకోలేదండి. సంతోషంగా ఉండండి. అలాగే మీరు వచ్చారు కదా మాకు